టచ్ చేసి ముందుకెళ్ళు. ఏంది ఆడాడు? ఏమైందా నీకు? నిన్ను మించిన లేడు. ఈ విషయం పొరకెక్కించుకో. గ్లౌస్ వేసుకుని ఆట ఆడుకొచ్చాడు. సమరా రోజంత పెద్ద ఆటగాడని కావచ్చు, ఈడ మనలాంటి వాళ్ళకి అవకాశం అంత సులభంగా రాదు. ఈ ఆట మనదే. ఎదురొచ్చేటోడికి తడిసిపోవాలా. దూసుకెళ్ళిపో సమరా, ఈ కాలం మనదే. వెనక్కి వెనక్కి బ్యాక్ పెడలు. నీకేం దొరకకూడదు. లజుడో, 2 ఆటలు రోజును కొట్టి వేటపులిని గెలిచి గురూజీ మాటను నిలబెట్టిన తర్వాత నువ్వు చేయమన్నా బాక్సింగ్ చేయను. అమ్మని తలుచుకుంటేనే కాపురగా ఉంది. అందుగాడు బాధపడుతున్నాడే. ఇదిగో నువ్వు ఆట గెలిచిరా, అత్తని నేను ముజ్జకిస్తాను. అది చెప్పు. అప్పట్లో బాక్సింగ్ ఎలా ఉండేదంటే మొహం మీద కొద్దాలి. అప్పుడు ఆ పోటీలు పెరంబజర్లో జరిగేవి. అదేనప్ప రేపు కాకాతూపు, యాసరపాడి, యానగౌని ఈడున్న మనోళ్ళంతా తెల్లదొరల కింద పనిచేస్తున్నప్పుడు వాళ్ళ తమాషా కోసం అలాట మనకు నేర్పించారు. మన వెంకటరాముడు తాత ఉండేవాడు కదా, ఆయన మొట్టమొదటిసారి ఈ ఆటలో తెల్లోళ్ళ మీద గెలిచాడు. తెల్లోళ్ళు వెళ్ళిపోయినాక ఆయన మనోళ్ళందరికీ ఈ ఆట నేర్పించాడు. మొదట్లో ఇది ఒకే పరంపరగా ఉండేది. ఆ తర్వాత 2 అయింది, 2 4 అయింది. నేను సారపడ్డ పరంపరలోనే ఉండేవాడిని. మా అన్న ఈడేప పరంపరగా ఆడేవాడు. ఇక్కడ వరుసలు ముఖ్యం కాదు సమరా, పరంపర అంటే ప్రాణం. తను చెందిన పరంపర ఎలాగైనా గెలవాలన్న కసి. అన్నిట్లోకి సారపట్ట పరంపర టాప్లో ఉండేది. అందరూ చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. మైసూర్ నుంచి బాక్సర్ని పిలిపించుకొచ్చారు, హార్బర్ నుంచి తెల్లోని రప్పించారు, కానీ ఏం పీకలేకపోయారు. ఉన్నోళ్ళలో టాప్ క్లాస్ ఫైటర్ ఎవరంటే నేను, మీ నాన్న, ఆ రాము మామ పేరేంది, ఆ మునుస్వామి, ఏ పోతే మూర్తి, బీడి రాయప, అంతేందుకు మన డాడీ భలే ఫైటర్ అబ్బా. ఆ రోజుల్లో మమ్మల్ని కొట్టే మగాడే లేడు. కానీ ఏం చేస్తాం, మీ నాన్నకి గర్వం నెత్తికెక్కి రౌడీ అయ్యి నాశనం అయిపోయాడు. నేను మిగతా వాళ్ళు పరంపరని పట్టుకు వేలాడా. అప్పట్లో మమ్మల్ని ఏం పేకలేదు, కానీ ఇప్పుడు ఈరోజు వేటపులి అందరినీ ఊడించి మన పరంపరని కూల్చేశారు సమరా. సరే జాగ్రత్త, బాగా నిద్రపోవాలి. సరే బయలుదేరు. సరే సమరా ఇట్రా రా. ఏ డాడీ నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు, నేను చూసుకుంటా. నువ్వు పో, ఈ రాత్రికి ఇక్కడే ఉండు. ఏ వీరా రారా రా. చెప్పండి అన్న. ఇలా చూడరా, రేపు సమరా స్టేజ్ ఎక్కేంత వరకు బాధ్యత నీదే, అర్థమైందా? చూసుకో, జాగ్రత్త చూసుకో. ఏంది నాగయ్య అసలే గుంట నక్కలు అంటాడు, ఏడేడే తిరుగుతూ ఉంటాడు. నేను చూసుకుంటానా? చూసుకుంటావు కదా, సరే జాగ్రత్త. బాగా పడుకోవాలి. నువ్వు ధైర్యంగా వెళ్ళానా, చూసుకుంటా. బాగా తినాలి సమరా, చాలు చాలు చాలు. తినమంటుంటే రేయ్, క్షణం కళ్ళు మూసుకోవడానికి వీల్లేదు. ఎవడు నిద్రపోకూడదు. ఎవరైనా తేడాగా కనిపిస్తే ఎందుకు ఏంటని కూడా అడగకు, ముందు వేసేయండి.
వీరా వీరా ఏడున్నావయ్యా వీరా వీరా ఏమైందయ్యా వీళ్ళంతా ఉండను ఉండను ఏందన్నా వెళ్ళు వెళ్ళమంటుంటే చూసుకుంటా చిన్నప్పటి నుంచి బాక్సింగ్ జీవితం అని మా నాన్న వెనకాల తోకలా తిరుగుతుంటే ఈ పరంపరలో మా నాన్న తర్వాత రావాల్సింది ఎవరా? నేను కదా. ఇక్కడి నుంచి వచ్చి రాముడిని కొట్టి నువ్వు పైకి వచ్చేస్తావా? మరి నేనేం దిగాలరా? ఆ రోజు రాముడితో పోటీలో నేను గెలిచేవాడిని. మధ్యలో వచ్చి దూరి నన్నెవరూ లెక్క చేయకపోవడానికి కారణం నువ్వేరా? కాదు బా, మరి అది వెళ్ళిపోరా. ఇదంతా తప్పురా. పోరా పోరా రే నిన్ను ఆడితో ఆడాల్సింది నేనేరా. నువ్వు ఇటు నుంచి వెళ్ళిపో. ఎక్కడ తెచ్చాడు వాడు? ఆడ కొడుకుని ఏం చేస్తున్నావు? గురుజీ వద్దు కోపడకండి. కోపడికి ఏం చేయమంటావు? అది చేసి పని ఏమైనా బాగుందా? తలుచుకుంటేనే కడుపు రగిలిపోతుంది. ఏదో అడ్డుపడినా ఆగేది లేదు. ఎవడేం పిక్తాడో నేను చూస్తా. వెళ్ళి ఏర్పాట్లు చూడు. పోరా. అలాగే గురుజీ. తప్పకండి తప్పకండి. సమరన్న ఇక మీదట నీకు టికెట్ అవసరం లేదన్నా. తన మొదటి మెయిన్ రోడ్ ఎక్కేస్తున్నాడు. అతనెవరో కాదు, సార్పట్ట పరంపర సమర తన గురువు రంగయ్యతో కలిసి విచ్చేస్తున్నాడు. మొట్టమొదటి ఆటే మెయిన్ బోర్డు లో కాదండి, పెట్టి పుట్టాడు సమర. అది కూడా కొత్త శిష్యుడు ఓడిపోకుండా చూసుకోండి. గురూజీ పొరపోవడం ఖాయం. చూడు దారిలో వచ్చి తెరుతారు. మాత నా కొడుకు ఓడిపోవాలి మాత. కాలు నడకన వేలాంగనికి వస్తాను. డాన్సింగ్ రోజంటే అభిమానులకు ఇస్తాం. చెప్పింది చెయ్యి. రెండే రౌండ్లు. మొదటి రౌండ్ లోనే అయిపోవాలి. దుమ్మ తిరిగిపోవాలి. పంచేస్తే అలా ఉండాలి. గెలిస్తే రెండే రౌండ్లే. ఏం కాదురా, వెళ్ళాడుకో. వెళ్ళి కొట్రా. ఎవరున్నాడండి? ఆటగాళ్ళకి ఆటగాడండి రోజు. ఈ ఆటకొచ్చిన అభిమానుల కోసం ప్రాంగణం బయట 3 మధ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు మన మల్లేశన్న గారు. అంతటి చల్లటి చల్లటి మనసున్నవారు వారు. ఆటకే అందం మన డాన్సింగ్ రోల్. అది చూడటానికి రెండు రౌండ్లు 2 నిమిషాల్లో ముగించేస్తాడు రోజ్. ఏం మూమెంట్ ఇస్తున్నాడండి. జయమాల నెక్కరేసుకున్నట్టుంది. మిస్సింగ్ ఇచ్చి కొట్టాడండి. కొట్టేస్తున్నాడు. చూడబోతే
2 రోజులు చూసుకున్నా రోషన్ నా ఇచ్చినట్టు పంచి అదే రంగయ్య దెబ్బ. ముందే ఆయన కొట్టి పడేవచ్చు కదా, అనవసరంగా అవకాశం వచ్చేవాడి. రోసు నేను చెప్పేది కాళ్ళు ఆడించేటప్పుడు కళ్ళు బాగా తెరిచి చూడు. ఈ రౌండ్ లో ముగించు. మొదట ఆడుతున్నట్టుగా లేడు. చూసే చూపులో కొట్టే దెబ్బలో వాడి కనబడుతోంది. రెండో కనబడతాడయ్యా. ఏం కుర్రాడయ్యా ఇతను. రోజు కొట్టు చూపించాడయ్యా. ఏం ఆడుతున్నాడు. ఈ కుర్రాడు సోడ ఆడుతుంటే మొదటిసారి స్టేజ్ ఎక్కినట్టుగా కనపట్టలేదండి. సమరాలా రోజా ఎవరు గెలుస్తారో చూద్దాం. ఆట మంచి కక్క మీద ఉందయ్యా. రెండో లోపు ఏంటా ఆట? ఇంకా 30 సెకండ్లే ఉంది. ఇంకా ఎంత టైం ఉంది? ఇంకా 30 సెకండ్ల టైం ఉంది. ఓ మడిపెట్టే అన్ను. నాకౌట్ అయ్యేలా ఉన్నాడు ఈ దెబ్బకి. అదే కదా రోజునంత తేలిగ్గా ఓడించడం కష్టం. రెండు చేతులు కింద పడేసి ఆడించాడు. గాడు కూడా పెట్టుకోకుండా రోజు ఉన్నట్టుండి గుండెల మీద గుద్దుతాడు. రెండో రౌండ్ లోనే సమర పడగొట్టేశాడు. మెయిన్ బోర్డు గెలిచి ఎన్ని రోజులైంది. ఇన్నాళ్ళకు దక్కిన ఘన విజయం కదా. గురువు గారు వీడితో పోటీకి నేను సిద్ధం. నా సత్తా ఏంటో చూపిస్తా. చంద్ర వీడితో పోటీకి ఏర్పాటు చేయి. వీడిని ఇదే రింగులో కొట్టి చంపేస్తా. సమరా నేను నీతో ఆడతాను. అందుకే కాచుకుంటున్నా. నేర్చుకుందాం.
చేశాను నాన్న. సమరా, నన్ను క్షమించవా? నీకు తెలియకుండా చేశాడు. ఎంత నమ్మకం ఉంటే నిన్ను అక్కడ ఉంచాను. రక్తం మరిగిపోతుంది. ఇలాంటి పని చేసినోడికి బతికే హక్కు లేదు. నాకు తెలియక అడుగుతున్నాను. బాక్సింగ్ అయితే లోకం అనుకున్నోడికి ఒక అవకాశం ఇస్తే పోయేదేంటంట? ఊళ్ళో వాళ్ళ మీద ఉన్న ప్రేమ కన్న బిడ్డ మీద లేదు మీకు. నోరు మీవే. మా నాన్న ముందులో మాట్లాడితే నేను ఎన్నిసార్లు చెప్పాను, నేను తప్పు చేశానని నన్ను కొడుతున్నారు. అయినా నీకేంటంట? మీ అభిరానగానే పొడుచుకొచ్చింది తమరికి. మరి ఇదే ప్రేమ మీ అయ్యకుందా నీ మీద? ప్రేమ ఉంది కాబట్టి వద్దని చెప్తున్నాను. రేయ్, వేట పనులు కొట్టాలంటే గొప్ప ఆట కావాలరా, అది నీలో లేదు. నువ్వంత ఆటగాడు అయితే నేనెందుకు వద్దంటానరా? సన్నాసి సన్నాసి, ఏం పుట్టుకురా నీది? విన్నావుగా, అర్థమైందా? ఆయనే చెప్తున్నారు నీకు ఆట రాదని. ఇక మీద ఆట జోలికి పోకుండా మూలని పడుండు. బాక్సింగ్ గీక్సింగ్ అని తిరిగావో నువ్వు నా శవాన్ని కళ్ళ చూస్తావు. ఆడతాడే ఈ మాత్రానికి అన్ని బెదిరిస్తావా ఏంటి? అందరికి నా బిడ్డ అంటే చులకనగా ఉంది కదూ. లేదత్తా, ఆయన రోజు ఎంత కష్టపడుతున్నారో నాకు మాత్రమే తెలుసు. రాత్రి అంతా అసలు పడుకోవట్లేదు. మా నాన్న నన్ను నమ్మట్లేదు, ఎవరు నన్ను నమ్మట్లేదని పదే పదే కలవరిస్తున్నారు. ఎన్నని దిగమిగుకుంటారు. ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నా? నాకు ఆర్డర్ రాదు నాన్న, నేను ఒప్పుకుంటాను. ఇక మీద సార్పడి పరపడి గురించి ఆలోచిస్తానే నేను చెప్పుతో కొట్టమోనమ్మా. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావురా? వీడిని లోపలికి తీసుకెళ్ళవే. రేయ్ పదరా, లోపలికి పద. ఏదో రోజు నీ విలువ తెలుస్తుందిలే. వీరా చేసింది నేను అప్పుడే మర్చిపోయాను గురూజీ. ఎందుకు దీన్ని పెద్ద చేస్తున్నారు? తట్టుకోలేకపోతుంది సభ. తప్పు చేసిన వాడు క్షమాపణ అడిగితే అంతటితో వదిలేమని బైబిల్ చెప్తోంది. వదిలేండి గురూజీ, వేట పుడితే ఆట గురించి ఆలోచిద్దాం.